హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చూసిన మూవీ వార్ 2 రివ్యూ అండ్ నా థియేటర్ ఎక్స్పీరియన్స్ మీ అందరి కోసం. నా యొక్క రివ్యూ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా వార్ 2 కోసం చెప్పాలంటే వార్ 1తో ఈక్వల్గా ఉంటే చాలని మూవీ థియేటర్ మీదకి వెళ్ళాను నేను మూవీ చూడడానికి. మూవీ వన్ స్టార్ట్ అయ్యాక కంప్లీట్ యాక్షన్ సీక్వెన్స్తో హాలీవుడ్ రేంజ్ లెవెల్ ఫైట్ సీక్వెన్స్ డిజైన్ చేశాడు డైరెక్టర్. ఈ మూవీకి పెద్ద ఎసెట్ ఏంటంటే ఎన్టీఆర్ ఈ మూవీని ఒప్పుకోవడం ఈ సినిమాకి పెద్ద ఎసెట్గా నేనైతే భావిస్తాను. హృతిక్ అండ్ ఎన్టీఆర్ అయితే యాక్టింగ్తో పర్ఫార్మెన్స్తో ఒకరికి మించి ఒకరైతే పర్ఫార్మెన్స్ అయితే చేశారు ఇద్దరు కూడా. ఒక ఇద్దరు స్టార్ హీరోస్, హై వోల్టేజ్ బిగ్ కట్అవుట్ ఉన్న ఇద్దరు యాక్టర్స్ తలపడితే ఎలా ఉంటుందో స్క్రీన్ మీద అలా చూపించాడు డైరెక్టర్. వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు కన్నులు పుండగా స్క్రీన్ మీద అయితే ఉంటుంది. స్పై థ్రిల్లర్ మూవీ, యాక్షన్ మూవీ అని ముందుగానే చెప్పారు ట్రైలర్లోనే. అదేవిధంగా దానికి తగ్గకుండా ఎక్కడ కూడా కథలో అక్కడక్కడ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఇస్తూ కళ్ళు తిప్పుకొనివ్వకుండా మూవీని అయితే డైరెక్ట్ చేశాడు ఈ యొక్క డైరెక్టర్. వార్ 1 అంత స్టోరీ గ్రిప్పింగ్గా ట్విస్ట్లు అయితే లేవు, కానీ వార్ 2 మాత్రం దీనికి ఎక్కడ తగ్గకుండా, వార్ 1కి తగ్గకుండా అయితే ఈ యొక్క వార్ 2 సినిమా అయితే ఉంది. వార్ అంటే యుద్ధం, ఇద్దరు మయాన యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో అలా చూపించాడు వార్ అంతా. హృతిక్ అండ్ తారక్ ఇద్దరి మధ్యన వార్ సీక్వెన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ ఎలా ఉందంటే ఇద్దరు హీరోకి మంచి ఇంట్రడక్షన్ ఇచ్చి ఇద్దరిని స్టోరీకి లింక్ చేసి ఫైట్ సీక్వెన్స్తో ఎలివేట్ చేస్తూ ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్తో ఇంటర్వల్ ఇస్తారు. సెకండ్ హాఫ్ ఇంకా సర్ప్రైజ్ ఎలిమెంట్ పట్టుకొని దాని నుండి యాక్టర్స్ ఇద్దరిని ఎలివేట్ చేస్తూ క్లైమాక్స్లో ట్విస్ట్లు ఇస్తూ హై వోల్టేజ్ ఫైట్ సీక్వెన్స్తో ఫైనల్గా ఎంటర్ చేశాడు మూవీని. యాక్టర్స్ అయితే ఫైట్ సీక్వెన్స్లో అయితే సూపర్గా నటించారు. అసలు యాక్టింగ్ సీక్వెన్స్కి గూస్ బంప్స్. అసలు కియారా యాక్టింగ్ దానికి తగిన రోల్లో అయితే బాగా చేసింది. సపోర్టింగ్ రోల్స్ కూడా బాగా చేశారు. మూవీకి పెద్ద ప్లస్ ఏంటంటే లొకేషన్స్, విజువల్స్ చాలా గ్రాండియర్గా చూపించారు విజువల్స్ అన్నీ కూడా. దానికి తోడు ప్రతి సీన్ని బీజిఎంతో ఎలివేట్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్. మంచి మంచి ఫైట్ సీక్వెన్స్ కావాల్సిన గూస్ బంప్స్ బీజిఎం అయితే ఇచ్చడం జరిగింది. బీజిఎం ఇద్దరు స్టార్ హీరోస్కి కావాల్సినంత ఉంది. డైరెక్టర్ ఇద్దరిని కూడా బాగా మేనేజ్ చేశాడు. ఇద్దరు హీరో యాక్టింగ్ అయితే ఎక్సలెంట్. అసలు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే సినిమాని అయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తారు. కానీ ఇక్కడ మైనస్ ఏంటంటే ఫైట్ సీక్వెన్స్ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ కొద్దిగా స్టోరీ మీద కూడా పెట్టాల్సి ఉంది. స్టోరీకి కొద్దిగా గెస్ చేసే విధంగా అయితే నాకైతే ఎక్కడెక్కడ అనిపించింది. ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద పెడితే, ఫైట్ సీక్వెన్స్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ స్టోరీ మీద కూడా పెడితే చాలా ఇంకా అయితే మంచి స్పై థ్రిల్లర్స్ అయితే చాలా ఎంగేజింగ్గా, గ్రిప్పింగ్గా ఉంటాయి. అది కొద్దిగా చిన్న మిస్ అయింది. స్టోరీని పక్కన పెడితే ఇద్దరు యాక్టర్ పెర్ఫార్మెన్స్, స్వాగ్, యాటిట్యూడ్ అయితే సినిమాలో అయితే సాగుపడేశారు. ఇద్దరు ఒక సాంగ్తో డ్యాన్స్ అయితే తల తిప్పుకోనివ్వకుండా అయితే చేశారు. ఇద్దరు మయన్న యుద్ధం చేసినట్టు ఫుల్ ఫీలింగ్ అయితే వస్తుంది ఫైట్ సీక్వెన్స్లో. అలా ఇద్దరు అయితే తలపడడం అయితే జరిగింది. నా ఆడియన్స్ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. నాకు తెలిసి 100 crores అయితే పక్కా వసూలు చేస్తుంది అయితే ఈ మూవీ అనుకుంటున్నాను. ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ మధ్య భీకర యుద్ధమై ఈ వార్ 2 టికెట్ వర్త్ మూవీ అయితే. డిసప్పాయింట్మెంట్ కొద్దిగా తక్కువే ఉంటుంది మూవీ చూసినప్పుడు. మూవీ చూసిన వాళ్ళు ఎలాగుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. నచ్చితే నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.